నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్దామనుకున్నారట. తీరా ఇప్పుడు తిరుమల కల్తీ నెయ్యి అంశం కానివ్వండి, అటు కూటమి నేతల సవాలు కానివ్వండి, ఈ సవాళ్ళ మధ్య మేమెక్కడ వెళ్ళడం అంటూ జగన్మోహన్ రెడ్డి పైనే బగ్గుమంటున్నారట వైసీపీ ఎమ్మెల్యేలు. మరి అసలు ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. అసలు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకపోతే ఒక పక్క అనర్హత వేటు సార్. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నోసార్లు హెచ్చరించారు. సరే మేము అసెంబ్లీకి వెళ్తాము, ఏదో కొంత నేర్చుకుందాం, అసలే బడ్జెట్ సమావేశాలు అంటూ కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు వైసీపీ పార్టీలో. తీరా చూస్తే ఇప్పుడు ఈ తిరుమల కల్తీ నెయ్యి అంశం వచ్చేసరికి ఇంకా మేము ఎక్కడికి వెళ్తాము, ఆ కూటమి నేతల సవాల్ కానివ్వండి, ఇప్పుడు ప్రధాన చర్చగా మిగిలేది జగన్మోహన్ రెడ్డి తనకు తానే క్లీన్ చిట్ ఇచ్చుకుంటున్నారు, ఇదే ప్రధాన ఎజెండాగా అసెంబ్లీ సమావేశాలు సాగుతున్నాయంటూ సమాచారం రావడం, దీంతో వైసీపీ నేతలు అందరూ కూడా, వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పైన చాలా సీరియస్గా ఉన్నారని కూడా టాక్ సార్. అసలు ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలంటారు? మూలిగే నక్క మీద తాటిపండు పడితే ఎలా ఉంటుంది? డమాల్. ఇప్పుడు ఈ నక్కలు కూడా మూలుగుతున్నాయి. ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాలు, వాటికి గైర్ హాజరు, వేటు, డమాల్ అనమాట. అంటే డెడ్ లైన్ ఎంత? 60 రోజులు. 60 రోజులు కనుక ఏ సభ్యుడైనా వరుసగా గైర్ హాజరైతే అతనిపై వేటు వేయటానికి మరి వాళ్ళ దగ్గర ఏదో రాజ్యాంగం, ఒక ఆర్టికల్లు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అదే చెప్తున్నారు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు అదే చెప్తున్నారు. ఈ సెషన్స్లో వెళ్ళక తప్పదు, వెళ్ళకపోతే వేటు తప్పదు. ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశాలు, ఇప్పుడు ఏంకి పెళ్ళి, ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశాలు వైసీపీ ఎమ్మెల్యేల చావుకొచ్చిందా అంటే వెళ్దాం అనుకున్నారు. ఏది వెళ్ళి ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఇప్పుడు శాంతి భద్రతల సమస్య, లేకపోతే అంబటి రాంబాబు ఇంటిపై దాడి, లేకపోతే జోగి రమేష్ ఇంటిపై దాడి, దీన్ని ఏదో జాతీయ స్థాయిలో ఒక ఎజెండా చేస్తామన్నారు కదా. ఎన్హెచ్ఆర్సీ కూడా ఫిర్యాదు చేస్తామన్నారు కదా, చేశారు కదా ఆల్రెడీ ఎంపీలు. మరి అక్కడ ఎంపీలు అంత స్పీడ్గా ఇక్కడ జరుగుతున్న ఈ అల్లరి పైన వెళ్తే ఎమ్మెల్యేలు మరి ఇక్కడ మరి సభలో, అసెంబ్లీలో కూడా చేయాలి కదా. చేద్దామనుకునే లోపు ఇప్పుడు సిబిఐ ఛార్జ్షీట్, దానిపైన మళ్ళా ప్రభుత్వం మరి వదిలిపెడుతోంది. జగన్మోహన్ రెడ్డి అడ్డం తిరిగాడు. ఏంటి, ఇంకా ఎదురుదాడికి ఆయన అసలు క్లీన్ చిట్ అంటున్నాడు. దాంతో సీఎం, డిప్యూటీ సీఎం ఏమన్నారు, అసలు రేపటి సమావేశాల్లో ప్రధాన చర్చనీయాంశం ఇదే. తిరుపతి లడ్డు మహాప్రసాదం కల్తీ నెయ్యి సిట్ ఛార్జ్షీటు, జగన్మోహన్ రెడ్డి క్లీన్ చిట్ అంటున్న ఆ వక్రీకరణపైనే రేపు సమావేశాల్లో ప్రధాన చర్చ. అదే అంటోంది. ఏది, వెళ్దామనుకుంటే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడు అంటూ వైసీపీ ఎమ్మెల్యేల్లోనే ఇప్పుడు జగన్పై తిరుగుబాట. అసలు ఎటు నడుస్తుందో అర్థం కావట్లా. అసలు చీలిక దిశగా వైసీపీ వెళ్ళుద్దా? ఇక వీళ్ళు కంప్లీట్గా జగన్పై ఇక అదేంటి, ఇక అది ఎటు, ఇక మరి ఆయన నమ్ముకుంటే ఇక రాజకీయ సమాధి. అంటే ఇప్పుడు ఉందే ఆ పార్టీకి 10 మంది ఎమ్మెల్యేలు సార్. ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పి కథనాలు వినిపిస్తున్నాయి. మరి మనం చూసుకున్నట్లయితే గతంలో యాక్టివ్గా ఉండే వాళ్ళందరూ కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. అసలు పార్టీ వ్యవహారాల్లో పట్టించుకోవట్లేదు, రావట్లేదు. కొడాలి నాని, వల్లభనేని వంశీ వాళ్ళ లాంటి వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు యాక్టివ్గా ఉన్న అంబటి రాంబాబు కూడా అరెస్ట్ అయ్యారు. ఏంటంటారు ఆ పార్టీ పరిస్థితి ఏంటంటారు? లాస్ట్కి విజయసాయి రెడ్డి చెప్పినటువంటి కోటరీ జగన్మోహన్ రెడ్డే మిగులుతారంటారా? ఏం జరుగుతుందంట? అంటే కొంతమంది అస్త్ర సన్యాసం చేశారు. ఏది, ఇప్పుడు మీరు చెప్పిన కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఈ బ్యాచ్ అసలు కనపడతల్లా. అసలు స్క్రీన్ మీద మనం చూసి చాలా రోజులైంది. ఇప్పుడు కొంతమంది అరెస్టులు వరుసపెట్టి మనం చూసాం. ఏది, జోగి రమేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, లేకపోతే ఇప్పుడు లేటెస్ట్గా అంబటి రాంబాబు కూడా జైల్లో ఉన్న దీంట్లో. అటు అరెస్టులు, ఇటు అస్త్ర సన్యాసాలు. ఈ మధ్య మనమన్నా ఏదైనా పార్టీని నిలబెడదాం, వెళ్దాం అనుకుంటే ఇప్పుడు అదే అంటోంది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వాళ్ళని ఇరకాటంలో పెట్టారా? ఇప్పుడు మీరు 10 మంది అని అంటున్నారు. 10 మందిలో 2-3 జగన్ చెప్పినట్టు నడుచుకునే వాళ్ళు ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి. ఇప్పుడు ఆ బ్యాచ్ తీసేస్తే మిగతా వాళ్ళంతా ఏది, ఇప్పుడు తాడిపర్తి చంద్రశేఖర్ కావచ్చు, లేకపోతే విశ్వేశ్వరయ్య కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళు సుధా, వీళ్ళందరూ కూడా మత్స్యలింగం, ఇప్పుడు ఎస్టీ, ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళంతా ఎవరి దారి వాళ్ళు చూసుకుంటూ ఇప్పుడు వైసీపీ చీలిక వర్గం వస్తుందా? కొత్త పార్టీ వాళ్ళు
మరి జగన్మోహన్ రెడ్డి నుంచి విడిపోయి పెట్టుకుంటారా? రేపటి శాసనసభ అనేక పరిణామాలకి వేదిక కాబోతోంది. ఏది ఈ సిట్ ఛార్జ్ షీట్, ఏది నిజం, ఎవరు పాపం చేసింది, ఎవరు క్షమాపణ చెప్పాల్సింది. జగన్మోహన్ రెడ్డి మనం చూసాం ఏంటి, ఏదో జంతు కొవ్వు లేదు అని సిట్ ఛార్జ్ షీట్ చెప్పిందంటూ అసలు ఛార్జ్ షీట్ని కంప్లీట్ అధ్యయనం చేయకుండానే, అసలు ఛార్జ్ షీట్ బయటకు రాకుండానే వీళ్ళు వక్రీకరణలు బిగిన్ చేశారు. దానిపైన వాళ్ళ జాతీయ స్థాయిలో వాళ్ళ గబ్బు పట్టారు. మొత్తం నేషనల్ మీడియా అంతా జగన్మోహన్ రెడ్డిని ఏకొదిలి పెడుతోంది. ఇప్పుడు ఆ రిపబ్లిక్ టీవీ మనం చూసాం, అర్ణవ్ గోస్వామి రాత్రి డిబేట్ ఎంత హాట్గా జరిగిందో, మొత్తం అన్ని ఛానల్స్ వాట్ ఈజ్ దిస్ జగన్ అని ప్రశ్నిస్తున్నాయి. ఏంటి, నువ్వు క్రిస్టియన్వి కానీ నువ్వు హిందూ దేవాలయాలపైన నువ్వు ఇంత కక్ష కట్టావా? అంటే దేవదేవుడిపైనే ఇతను పగబట్టాడు. ఇన్నాళ్ళు ప్రజలపై పగబట్టాడు అనుకున్నాం, ఇన్నాళ్ళు పార్టీపై పగబట్టాడు, ఫ్యామిలీపై పగబట్టాడు అనుకుంటే అసలు ఏకంగా దేవుడిపై పగబట్టాడంటూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. ఏమని, ఇవాళ హిందూ భక్తులంతా కూడా మేల్కోవాలి, మౌనంగా ఉంటే అది భక్తి అనిపించుకోదు, హిందూ ధర్మంపై దాడి జరుగుతోంది, మీరు నిద్రాణం వీడండి అంటూ ఆయన ఒక పెద్ద ట్వీట్ పెట్టాడు. అసలు ఆయన ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అసలు ఏంటి సిఎస్, జగన్మోహన్ రెడ్డికి సిఎస్గా చేశాడు, గతంలో టీటీడీ ఈఓగా చేశాడు. ఆయన ఫైర్ అయ్యారు. ఏంటి, మనం తెలియక చేసిన తప్పులకే చంపలేసుకుంటాం, పొర్లు దండాలు పెడతాం, క్షమాపణలు అడుగుతాం. తెలిసి చేసిన తప్పు అంటే ఉద్దేశపూర్వకంగా డబ్బుల కక్కుర్తితో అక్కడ తిరుమల పవిత్రత దెబ్బతీయాలన్న ఒక కుట్రతో వీళ్ళు రసాయనాలు కలిపి దాన్నే నెయ్యి అన్నారు. అది అసలు నెయ్యి కాదు, అది సింథటిక్ నెయ్యి అని కదా. ఇప్పుడు 59 లక్షల టన్నులు పామోలిన్ ఆయిల్, పామ్ ఆయిల్, పామ్ కెర్న్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ ఎందుకు కొన్నారు? దాంట్లో 1,70,000 కిలోలు కెమికల్స్ కలిపారు. అరే లప్సా ఎవరన్నా కలుపుతారా? 8,900 కిలోలు కలిపారంట. హార్పిక్, ఇప్పుడు ఏంటి బాత్రూము టాయిలెట్ కడిగే పదార్థాలని ఇందులో వేశారని, దానికి ఏదో సువాసన రావడం కోసం అదే ఎసిడిక్ యాసిడ్, ఎస్టర్ అవి కలిపారని, ఆవు నెయ్యి పసుపుగా ఉండటం కోసం అదేదో బీటా కెరటిన్ కలిపారని ఇవాళ మొత్తం సిట్ ఛార్జ్ షీట్లో ఉన్నప్పుడు ప్రభుత్వానికి సపరేట్గా నివేదిక ఇచ్చింది 11 పేజీలు. ఆ ముగ్గురిపై వెయిట్ అయ్యమంది. సింఘాల్, ధర్మారెడ్డి, బాలాజీ పైన. సింఘాల్పై వెయిట్ వేశారు. మిగతా పరిణామాలు ఏదో జరుగుతున్నాయి, విచారణ కమిషన్ ఏదో వేయాలనుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో జగన్ ఏం చేశాడు, కంప్లీట్ వక్రీకరించాడు. క్లీన్ చిట్ ఇచ్చింది, ఛార్జ్షీట్లో మా బాబాయ్ పేరు లేదు, భూమన పేరు లేదు, వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయలేదు కదా అంటాడు. అంటే ఎలా వితండవాదానికి దిగాడు. ఆ వితండవాదమే ఇప్పుడు జగన్ కొంప ముంచిందా? ఎందుకంటే మొత్తం అసలు దేశవ్యాప్తంగా కోట్ల మంది హిందువులంతా భగ్గుమంటున్నారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారే చెప్పారు, ఏంటి మీరు ఉద్దేశపూర్వకంగా తెలిసి తప్పు చేసినప్పుడు పొర్లు దండాలు పెట్టండి, తలనీలాలు ఇచ్చి క్షమాపణలు కోరండి, అది వదిలేసి బొంకడం ఏంటి? భక్తులంతా తిరగబడి కొట్టే రోజు దగ్గరలో ఉందని. ఇప్పుడు ఆ మాటలు ఎవరిని ఉద్దేశించి? జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి. జగన్ ఇప్పటికైనా దేవుణ్ణి దర్శించుకొని డిక్లరేషన్ ఇచ్చి తలనీలాలు ఇస్తే కొంతమేరకు అతనికి ఏదైనా పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టు అవుతుంది. పొర్లు దండాలు పెడితే కొంతవరకు ప్రాయశ్చిత్తం జరిగింది అని హిందువుల భక్తుల్లో మళ్ళా కొంత నమ్మకము, పోన్లే పశ్చాత్తాపం పడ్డాడు, నువ్వు పోని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగచ్చు ఈసారి ఎన్నికలకి. ఇక రాబోయే ఎన్నికలకి ఇతనేమి ఎవరి ముఖం, ఏ ముఖం పెట్టుకుని వెళ్ళి అడుగుతాడు? ఏ హిందువు ఈ పార్టీకి ఓట్లేస్తుంది? అందుకే ఇప్పుడు దూకేస్తున్నారు. ఏది ఆల్రెడీ ధర్మాన ప్రసాదరావు ఈ బ్యాచ్ అంతా మరి బీజేపీ పెద్దలను కలిసిందని ఏదో వీడియోలు చూస్తున్నాం. ఏదో సర్దార్ పటేల్ విగ్రహం అక్కడికి వెళ్ళాడని, అక్కడికి వెళ్ళి మరి ఏదో అక్కడ గుజరాత్లో ఆయన ల్యాబీ ద్వారా ఏదో బీజేపీ పెద్దలు ఏదో టచ్ చేస్తున్నారని మనం సోషల్ మీడియాలో, అది వాస్తవమో కాదో మనకు తెలియదు. ఇప్పటికే అనేక మంది జగన్ వదిలేసి వేరే పార్టీల్లో చేరిపోయారు. ఆయన చుట్టమే వదిలేసి వెళ్ళిపోయాడు బాలినేని శ్రీనివాసరెడ్డి.
జనసేనలోనో దేనిలోనో ఉన్నాడు. ఇప్పుడు ఈ 6 7 ఎమ్మెల్యేలు కూడా ఇవాళ వేరే కాపురం పెడతారా? వేరే చీలిక పార్టీ వస్తుందా? రేపటి అసెంబ్లీ పరిణామాలు ఫిబ్రవరి 11 నుంచి మరి మంత్ ఎండింగ్ దాకా ఎలా ఉంటాయి? ఒకవైపు దొంగ సంతకాలు, ఇప్పుడు ఏది వీళ్ళందరూ కొంతమంది దొంగ సంతకాలు పెట్టారన్నారు, దాన్ని ఏదో ఎథిక్స్ కమిటీకి ఇచ్చారు. ఇప్పుడు దాంట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ బ్యాచ్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వీళ్ళందరూ 5 రోజులు సంతకాలు పెట్టారంట. జగన్ అయితే 3 రోజులు సంతకాలు పెట్టాడంట. అంటే ఇప్పుడు వైసీపీ పార్టీ అష్టదిగ్బంధనంలో చిక్కుకుందని మనం చెప్పుకోవచ్చా సార్? ఒక పక్క చూసుకున్నట్లయితే అసెంబ్లీ సమావేశాలు, దొంగ సంతకాలు, అటు తిరుమల కల్తీ నెయ్యి కేసు, దానిపైన చర్చలు అంటున్నారు. ఏంటి అసలు వీళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? అంతే కదా మరి, అష్టదిగ్బంధనంలో ఇరుక్కున్నాడు కాబట్టే జగన్ వీరంగం. నేను చూసావు కదా, బెజవాడలో ఏ విధంగా వీరంగం వేశారు, లేకపోతే గుంటూరులో ఏ విధంగా మాట్లాడాడు. ఇప్పుడు అంబటి రాంబాబు అన్న దాంట్లో తప్పేంటి అన్నాడు కదా. ఇప్పుడు ఈవీఎం కొడితే తప్పేంటని కదా, నేలకేసి కొడితే. నెయ్యి కల్తీ చేస్తే తప్పేంటి అంటాడేమో అనుకున్నా, ఆ మాట అన్నట్లేడు. అనకపోగా ఏదో క్లీన్ చిట్ ఇచ్చినట్టున్నాడు. ఏదైనా ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు వైసీపీ 6 7 ఎమ్మెల్యేలు వేరే పార్టీ పెట్టుకుంటే తప్పేంటి చెప్పు? జగన్ భాషలోనే వాళ్ళు అంటారు, ఏది ఏం మేము చీలిపోయి వేరే పార్టీ పెట్టుకుంటే తప్పేంటి అంటారు. వై నాట్ అనదర్ పార్టీగా మిగులుతుంది అంటారా సార్? వాట్ ఈజ్ దిస్ జగన్? ఇప్పుడు అర్ణవ్ గోస్వామి అదే అడిగాడు, వాట్ ఈజ్ దిస్ జగన్? కోర్టుకి వెళ్తున్న అధికారులు అదే మాట అంటున్నారు. అప్పుడెప్పుడో రత్నప్రబంధ ఆ మాట, ఏది వాట్ ఈజ్ దిస్ జగన్ అని కోర్టులో నిలదీసింది జగన్మోహన్ రెడ్డిని. ఇప్పుడు వీళ్ళు కూడా అదేనా? ఈ 6 7 ఎమ్మెల్యేలు రేపు బయటకు వచ్చేవాళ్ళు వాట్ ఈజ్ దిస్ జగన్ అంట. మరి మొత్తానికి రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలు అయితే అటు వైసీపీ పార్టీలో చీలికలు కానివ్వండి, వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ పైన అయితే దుమ్మెత్తుకు పోస్తున్నారని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా జరుగుతాయి, ఆ ఎమ్మెల్యేలు వస్తారా రారా, వారిపైన వేటు పడుతుందా, ఇవన్నీ కూడా వేచి చూడాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.